కే సంతపాలెం కేకే అగ్రహారం గ్రామ పంచాయతీ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి. ఇది అద్భుతమైనటువంటి ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా విశ్లేషణ చేయాలి. ప్రతి వీడియో ప్రత్యేకతే, కానీ ఈ వీడియోలో ఇంకా ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. మన పంచాయతీకి అద్భుతమైన రహస్యాలు నేడు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అవేంటంటే ఒక్కసారి వినాలి. కే సంతపాలెం కేకే అగ్రహారం పంచాయతీ ప్రజలారా ముఖ్య విజ్ఞప్తి అని ఎందుకు అంటున్నానంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. కొన్ని సంవత్సరాల క్రితం ఆడిన డ్రామాలే మళ్ళీ వీళ్ళిద్దరూ ఆడుతున్నారు. వీళ్ళకి పట్టుమని 100 ఓట్లు కూడా లేవు. వీరు అమాయక ప్రజల మధ్య మరలా గొడవలు పెట్టాలని చూస్తున్నారు. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. ఇన్ని సంవత్సరాల్లో మీరు ఏ మంచి పని చేశారని జనాలు మిమ్మల్ని నమ్మాలి. అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడడమా, రెండూర్ల మధ్య ఉన్న కుటుంబాల మధ్య తగులు పెట్టి వారిని కలిసి ఉండకుండా గొడవలు పెట్టింది మీరు కాదా? రెండూర్ల అభివృద్ధిని ఆపింది మీరు కాదా? మీరే ప్రజలారా వీళ్ళిద్దరిని ఒక్కసారి బాగా కంటికి సూక్ష్మంగా పరిశీలించండి. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. 2 రోజుల క్రితం అధినేత మన ఊళ్ళో ఉన్న సమస్యలు ఏమిటి అని తెలుసుకోవడానికి వస్తే వేరే వర్గంలో ఉండి వీళ్ళిద్దరూ మమ్మల్ని పిలవలేదేమి అని వేరే వర్గం వారిని అడిగే దీనస్థితికి వచ్చారన్నమాట. ఇంకా నీవే ఏలేద్దామని వీళ్ళిద్దరికీ ఎవరి మీద ప్రేమ లేదు. ఊరి మీద లేదు, ప్రజల మీద లేదు, అనుచరుల మీద లేదు. మరి ప్రేమ అంతా ఏంటి అని చూసినట్లయితే అధికారం మీద ఎంత గడ్డిదినైనా అధికారంలోకి రావాలి, అది ఇతను తాపత్రయం. ఒక ఉద్యోగస్తుడై ఉండి ఒక దొంగ తీర్పులు చెప్పి ఏదోలాగా ఇంకా ఇంకా ప్రజల మబ్బు పెట్టాలని చూస్తున్నారు. అది యొక్క టాలెంట్. ఇంకా మనం నమ్ముతాను, ఇంకా కొంత నమ్మలేదు, కానీ ఇంకో ఎక్కడో నమ్మేటువంటి వ్యక్తులు అనుచరులు ఉన్నారు. వాళ్ళు కూడా ఆపేయాలి. ఎందుకంటే మీ దగ్గర 100 ఓట్లు కూడా లేవు. వీళ్ళిద్దరికి ఎవరి మీద ప్రేమ లేదు. జనాల్ని వీళ్ళ వ్యూహం ఇక్కడే కరెక్ట్గా పనిచేస్తుంది. జనాల్ని గొర్రెలా ఉంచాలి, వీళ్ళు చెప్పు చేతుల్లో ఉండాలి. వాళ్ళు ఇంకా బానిసలుగా ప్రజల్ని 1700 మంది ఓటర్లు 2500 మంది జనాభా ఉంటే వీళ్ళు 100 ఓట్లు కూడా లేవు. 1600 మంది ప్రజల్ని గుర్రు చేయాలని ఇంకా తాపత్రయపడుతున్నారు. ఇంకా ఊడిగం చేయాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు. అయితే ఇంకా ఇవన్నీ ఆపేయండి. మన పంచాయతీలో అభివృద్ధి చెందాలి అంటే అనుచరులారా మీకే ఎన్నోసార్లు చెప్తున్నారు. మీకే 100% అనుచరులారా, మీరు అబద్ధ ప్రచారాలు చేయకండి. వాళ్ళతో తిరగడం మానేయండి. అప్పుడే ఈ పంచాయతీ అభివృద్ధి చెందుతుంది. నేను 100కు 100% చెప్పగలను ప్రజలారా. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను వీళ్ళ నాటకాలు, డైవర్షను. చూడండి, ఎందుకు వీళ్ళే రావాలనుకుంటున్నారంటే వీళ్ళు పంచాయతీలో మనకు తెలియకుండా నిధుల్ని దారి మళ్లించారు, అనేకమైన వ్యవహారాలు చేశారు. ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తాను. బొడ్డోలకి తగువ పెట్టి వాళ్ళని కోట్లను తిప్పించారు. కొరుపులోకి పెట్టి వాళ్ళు కోట్లను తిప్పిస్తున్నారు. షెడ్యూల్ కులాలు ఎస్సీ వాళ్ళు తగులు పెట్టి వాళ్ళు కోట్ల వరకు వెళ్ళినట్టు చేశారు. ఎస్సీ వాళ్ళు రైతులకి తగులు పెట్టి వాళ్ళు కూడా గొడవలు చాలా చిత్రహింసలు పెట్టారు. ప్రతి ఒక్కరికి మీరు పెట్టలేదా? నేను అడిగేది సూటిగా మీ గుడ్ల మీద చేసుకొచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదా? ఇంకా ఎందుకు ఈ నాటకాలు అంటాను నేను.
నువ్వు ఒక వర్గంలో ఉండి ఇంకో వర్గం వారు మమ్మల్ని పిలవలేదు అంటే నువ్వు ఏ వర్గానికి చెందినవాడు? 30 సంవత్సరాలు ఆడిన డ్రామే ఆ XY జడ్లో ఉన్న జడ్డను మీరు అమాయకులు చేస్తున్నారు తప్ప అతను వాడుకుంటున్నారు. అతను తోలుబొమ్మలు ఆడడానికి వాడు మీకు బూచి చూపించి మీ ఇద్దరు వేలేద్దామనా? అలా మీ చేతిలో నాశనం అయిపోయి 2 కోకలు. ఉదాహరణకి 3వ వ్యక్తి రాకూడదని మీరు పడుతున్న, మీ ఇద్దరు కాకుండా 3వ వ్యక్తి రాకూడదని పడుతున్న తాపత్రయం. ఉదాహరణకి కొన్ని సంవత్సరాల క్రితం కేకే అగ్రహారం నుంచి ఒక పంతులు గారు పోటీ చేశారు. రాత్రి మీరు అతను ఓడించేటట్టు చేశారు. బొడ్డు నరసింహరావు అనేటువంటి ఒక అతను పోటీ చేశాడు. పాపం నిజాయితీగా పోటీ చేశాడు. వాడిని రాత్రి మీరు భూములు అమ్ముకునేటట్టు చేశారు. అలాగే ఇంకొక వ్యక్తిని మీరు కురుపూలు సూరిబాబు అనేటువంటి ఒక వ్యక్తిని చేశారు. అతన్ని చివరి దశ వరకు వచ్చి బూచి చూపించి నాకు చేశారు. ఇలా మీరు చేస్తున్నటువంటి ఘనకార్యాలు ఒకటి మీద చేసేస్తారు, వాడి జీవితం నాశనం అయిపోతుంది. వీడు మనవడే అంటారు, ఆడు జీవితం అయిపోతుంది. ఒక్కొక్కరిని మీరు కొట్టుకొని వచ్చేస్తూ ఉంటారు. కానీ ఇదంతా ప్రేమ కాదు, కపట మోసం. ప్రజలారా, నేను వాస్తవం చెప్తున్నాను. మీరు నిజంగా మీ మెదడులో మైండ్ చిప్ ఉంటే, మెదడే కట్ట పని చేస్తే వాడి దగ్గర ఏం లేదు. ఇంకా ఊడిగా లాపేయండి, బానిస బ్రతుకు లాపేయండి, తిరగబడండి, కలబడండి. వాడి వల్ల కుటుంబాలన్నీ కూడా మాట్లాడుకోకుండా ఒక అభద్రతా భావానికి గురైపోయారు. వీళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారండి. వీళ్ళు ఎంజాయ్ చేయడం కాదు, వీళ్ళు చాకచక్యంగా మనిషిని దెబ్బ కొడుతున్నారు. ఇది వాస్తవం. వాళ్ళ గుడిని నచ్చి చేసుకొని ఇది తప్పు అని చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఆడుతున్న కొన్ని సంవత్సరాల రాజకీయమే. ఒక వర్గం ఉంది, ఒకరి దగ్గర పంపిస్తారు, ఈడే పంపిస్తాడు, వాడిని మనవడని గంట కట్టేస్తారు. ఇంకోటి దగ్గర పంపిస్తారు, వాడిని మనవడని చెప్పి పెట్టేస్తారు. నీకు తినాలి, నాకు తినాలి అంటారు. ఏ తినాలి లేదు, అందరికీ కాదు, వాళ్ళిద్దరే బాగుపడాలని మాత్రం తాపత్రయం, లక్ష్యం అది ఒకటే. వీళ్ళందరినీ వాడుకుంటున్నాడు, తోలుబొమ్మలా వాడుకుంటున్నాడు, అన్ని విధాలుగా వాడుకుంటున్నాడు. ఎందుకు? వాడికి లొసుగులు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ తోలుబొమ్మలాట ఆడుతున్నాడు. 7 కోట్ల ఆస్తి తెచ్చి కోళ్ళ వెనకాల పెడితే అది అడ్డుకున్నామని కాబట్టి మా 40 కుటుంబాలని ఎడగొట్టాడు. అది వాడి తెలివితేటల, అది వాడి యొక్క మేధావి. అది ఇలాంటివి ఎన్నో కోకోలు. రోడ్డు పక్కల భూములు అనుచులు కట్టబట్టలేదా? ఎంక్వైరీ చేయండి. ఇవన్నీ బయటకు వస్తాయనే వాడు ఏది చేసైనా ఎలాగైనా అధికారం చేజెక్కించుకోవడానికి చూస్తున్నాడు. వాడు ఢిల్లీ వరకు కోర్టుల వైపు వాడు వెళ్ళగా తిరుగుతాడు. మీకెందుకు వాడి చుట్టూరు తిరగవలసిన అవసరం వచ్చింది? మిమ్మల్ని నిజాయితీపరుడైతే మీ అనుచరులందరినీ కూడా, అమాయకులైన అనుచరులందరినీ కూడా ప్రెసిడెంట్ వార్డు నెంబర్లు చేయమన్నాడే, చెయ్యనివ్వడు. వాడికి కావాల్సింది వాళ్ళిద్దరే. ఇది ప్రజలారా, మీరు వింటే బాగుపడతారు, లేకపోతే ఎక్కడ వేసిన గొంతులు అక్కడే అనేకమైన. ఒక టాపిక్ డైవర్ట్ చేయాలంటే ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోతాడు, ఇంకొక టాపిక్ డైవర్ట్ చేయాలంటే ఇంకో టాపిక్. ఇదంతా జిత్తున వారి నక్క లాంటి ఈ ఇద్దరు వ్యూహాలు వాళ్ళ అనుచరులకే తెలియవు. అది గొప్పతనం. కాబట్టి ప్రజల్లో తస్మాత్ జాగ్రత్త. అన్ని జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇంకా మోసపోకండి. అనుచరులు వాడితో తిరగకండి, వాడితో మాట్లాడకండి, వాడితో వెనకాతలు ఉండకండి. 1650 ఓట్లు మీ దగ్గర ఉండి 50 ఓట్లు ఓటుతో రాజకీయం చేయించుకుంటున్నారంటే మనం గొర్రెలమా, వాడి గొర్రె? తస్మత్ జాగ్రత్త. జై హింద్. ఇది వాస్తవం, నిజం.